మనకిచ్చిన ట్యాబ్స్. సో వాటిలోని ఎస్టీ కార్డ్స్ని మనం ఒక పర్సనల్ యూజ్కి ఎలా యూజ్ చేసుకోవాలి, ఐ మీన్ వాటిలో ఉన్న బైజూస్ కంటెంట్ డిలీట్ చేసి మన పర్సనల్ యూజ్కి ఎలా యూజ్ చేసుకోవాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్, మీరు చూస్తున్నారు కిరణ్ తేజ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే, సో మనకి ఇచ్చిన ట్యాబ్స్. సో వాటిలోని ఎస్టీ కార్డ్స్ని మనం ఒక పర్సనల్ యూజ్కి ఎలా యూజ్ చేసుకోవాలి, ఐ మీన్ వాటిలో ఉన్న బైజూస్ కంటెంట్ డిలీట్ చేసి మన పర్సనల్ యూజ్కి ఎలా యూజ్ చేసుకోవాలి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇది వచ్చేసి బైజూస్ ఎస్టీ కార్డ్ అనమాట. 64 GB బైజూస్ ఎస్టీ కార్డ్. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకైతే బైజూస్ కంటెంట్ ఉంటుంది. అదేంటంటే బైజూస్ ఆడియో ట్రాక్స్ అని చెప్పేసి, అండ్ అలాగే వీడియో మీద థంబ్నెయిల్స్ అని చెప్పేసి, అండ్ అలాగే అలా కొన్ని ఉంటాయి అనమాట. ఫొటోస్, థంబ్నెయిల్స్, బ్యాడ్జెస్, సో చాలా రకంగా ఉంటాయి. సో వాటిని మనం డిలీట్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలాసార్లు ట్రై చేశాను ఫోన్లోనే. అది కూడా సో డిలీట్ చేస్తున్నాను, కానీ ఎర్రర్ వస్తుంది, డిలీట్ అవ్వట్లేదు, అంతే ఉంటున్నాయి అనమాట. సో మనం ఏం చేయాలంటే, చాలా ట్రై చేశాను, నేను కూడా ఫార్మేట్ చేశాను, ఏం చేసినా అవ్వట్లేదు అనమాట. సో దీనికైతే వచ్చిన ట్రిక్ తెలిసింది. అదేంటంటే చెప్పను అన్నమాట వీడియోలో. కాబట్టి ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేయండి. చేసిన వెంటనే ఈ యొక్క ఎస్టీ కార్డులోని అన్ని డిలీట్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలి మన పర్సనల్ యూస్కి, మూవీస్ కానీ సాంగ్స్ కానీ దేనికన్నా మీ ఇష్టం అనమాట. సో ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. సో కాబట్టి అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ అలాగే రెగ్యులర్గా వాచ్ చేయండి, అండ్ అలాగే వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. ట్యాబ్స్ గురించి మన ఛానల్ చాలా వీడియోస్ అనమాట. అన్ని ఒకసారి వాచ్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో anyway, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.